జై శ్రీరామ్. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈనాటి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1 కోటి మంది మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 1 కోటి మంది మహిళలకి చీరలు ఇస్తే కోటీశ్వర్లు ఎట్లా అవుతారా అనేది మాకు ఇంకా అర్థం కాని విషయం. నిన్న వారన్న మాటనే, చీరల పంపిణీ ద్వారా మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి జరుగుతుందంట. చీరలిస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది, దాని ద్వారా తెలంగాణ ప్రగతి ఎట్లా జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం, ఇప్పటికైనా తెలంగాణ ఆడపడుచులు గుర్తొచ్చారు. వారికి సారే రూపంలో చీరలు పెట్టాలని ఒక మంచి ఆలోచన వచ్చింది. దాన్ని మేము చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాము. కానీ సారే అంటే మీకు అర్థం తెలుసా? సారే ఎవరి ఏ సందర్భంలో ఇస్తారనేది మీకు తెలుసా? సారే అంటే బియ్యం నుంచి బంగారం వరకు పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి ఇచ్చే ఒక ఆభరణం. దాన్ని మీరు ఏ సందర్భంగా ఇస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఉంది. మీకు నిజంగా మీ బానిసత్వం నిరూపించుకోవాలని అనిపిస్తే నిన్న ఇందిరాగాంధీ జయంతి నుంచి రేపు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ జయంతి వరకు 21 రోజులు జపమాల వేసుకోండి. సోనియా ఇందిరమ్మ గారి జపమాల వేసుకొని పూలు దండాలు పెట్టండి. అంతేగాని సారే రూపంలో ఆడబిడ్డల తెలంగాణ సాంప్రదాయాన్ని అవమానించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1,68,00,000 మహిళలు ఉంటే కేవలం 1 కోటి చీరలు మాత్రము మహిళలకు పంచుతా అంటున్నారు. మరి మిగతా 68 లక్షల మహిళలు మీ కోట ఇచ్చిన ఆడబిడ్డలకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? సారె పెట్టాలంటే దానికి ఒక సందర్భం ఉంటుంది. ఎందుకంటే సారె అనేది ఒక ప్రత్యేకత, దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏ పండుగలు ఉన్నాయని మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 దసరా పండుగలు అయిపోయినాయి, 2 దీపావళి పండుగలు అయిపోయినాయి, 2 ఉగాది పండుగలు అయిపోయినాయి. ఏ పండుగ సందర్భంగా ఇప్పుడు మీరు వాళ్ళకి చీరలు పెడుతున్నారు? ఇప్పుడు సడన్గా వారికి మీద ప్రేమగా కురిపించి ఇప్పుడు సడన్గా చీరలు పెట్టడానిలో అర్థం ఏంటి? ఈ చీరలు కూడా విడతల వారీగా పెడుతున్నారు. మొదటి విడత 9వ తారీఖు వరకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం. 2వ విడత మార్చిలో. మొదటి విడతలో 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంత మహిళలకు పంచుతారంట. 2వ విడతలో 35 లక్షల చీరలు అర్బన్ ప్రాంత మహిళలకు పంచుతారంట. ఎందుకంటే డిసెంబర్ 15న గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్స్ దాని తర్వాత జరుగుతాయి కాబట్టి, మహిళల్ని మోసం చేయడానికి, మహిళల ఓటు బ్యాంకు కోసం ఒక కొత్త సబ్జెక్టు తెరపైకి తీసుకొచ్చి కొత్త డ్రామాని తెర అరంగేట్రం చేస్తున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఇదంతా ఎందుకు అంటే, కొత్తగా రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నది ఏంటంటే, ఈ పాస్ట్ ఎలక్షన్స్ చూసినప్పుడు ఏదైతే పక్క రాష్ట్రాలలో మధ్యప్రదేశే కానీ, మహారాష్ట్ర, నిన్న మొన్న చూసుకున్న బీహార్ ఎలక్షన్స్లోనే అయితే కానీ, ఏదైతే మధ్యప్రదేశ్లో లఖ్పతి దీదీ, మోదీ గారి లఖ్పతి దీదీ స్కీమ్ ఎట్లయితే మహిళలకి దా స్కీమ్ వల్ల బెనిఫిట్ అయ్యి లబ్ధిదారులై మహిళ ఓటు బ్యాంక్ ఎలాగైతే పెరిగిందో అది చూసి, తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు చూసి, నిన్నగాక మొన్న బీహార్ ఎలక్షన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మహిళలకు వచ్చి వాళ్ళు లబ్ధి పొందిరో దాంతో 8% ఓటు బ్యాంకు మహిళల్ని పెరిగింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని నాకెందుకు ఆలోచన రావద్దు, నేనెందుకు చేయొద్దు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది చూడండి, నకల్ కర్నేకి లియే అకల్ కి జరూరత్ హై అన్నట్టు. నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు బాగానే ఉంది, కానీ అది వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా ఇస్తే బాగుంటుంది. ఈ చీరలు ఇచ్చి ఎవరిని మోసం చేద్దామని అంటే, మహిళలు చీరలు ఇచ్చి వాళ్ళని మీరు ఇంతకుముందుకు ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కారో అవన్నీ ఈ చీరలు ఇచ్చి వాటిని తుడిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గద్దెనెక్క ముందు ఆడబిడ్డలకి ఏం వాగ్దానం చేసిరు? మహాలక్ష్మి పథకం కింద 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. పాపం వాళ్ళు కూడా నిత్యావసరాల జీవితంలో ఏదైనా చిన్న చిన్న అవసరాలకు, పిల్లల స్కూల్ ఫీజే కానీ, ట్యూషన్ ఫీజే కానీ ఏమైనా అవసరం వస్తాయని మిమ్మల్ని నమ్మి ఓటేసారు. ఇప్పటికి 23 నెలలు గడిచింది. అంటే ఈ తెలంగాణ ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి 57,500 రూపాయలు మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ చీర ఇచ్చి దాన్ని మాఫీ చేద్దాం అనుకుంటున్నారా? రెండోది, 18 సంవత్సరాల నిండిన విద్యార్థులకి స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ కాదు కదా, బొమ్మ స్కూటీ కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు ఈ చీరల నెపంతో మళ్ళీ ఈ హామీని కూడా మాఫీ చేయాలనుకుంటున్నారా? వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు, 4000 పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళేదో వాళ్ళ ఓల్డేజ్ టైంలో వాళ్ళకి మెడిసిన్స్కి ఉపయోగపడుతుందని ఎంతో ఆశగా చూస్తున్న వృద్ధుల మహిళలకు కూడా మీరు నిరాశని కలిగించారు. ఈ చీరలు ఇచ్చి ఆ హామీని కూడా మాఫీ చేద్దాం అనుకుంటున్నారా? తర్వాత తులం బంగారం. మీరు తులం బంగారం ప్రకటించినప్పుడు 2 సంవత్సరాల క్రిందట తక్కువనే ఉంది, మరి ఇప్పటికీ ఎందుకు ప్రకటిస్తలేరు? అంటే చీరలు ఇచ్చి దాన్ని మాఫీ చేయాలనుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీలకి 9,000 నుంచి 18,000 చేస్తా అన్నారు, ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఇవన్నీ హామీలు ఇవ్వకుండా, ఇవన్నీ నెరవేర్చకుండా కొత్తగా చీర అనే సబ్జెక్ట్ తీసుకొచ్చి మహిళల్ని మోసం చేసి మహిళల ఓటు బ్యాంకు కోసం చేస్తున్న ఈ ప్రయత్నము మహిళలేమి మోసపోవడానికి రెడీగా లేరు. తెలంగాణ ఆడపడుచులు ఇప్పటివరకే మీ హామీలు నమ్మి మోసపోయారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు చీలరిస్తే మీ సమాధానం వారి దగ్గర నుంచే వస్తుంది. ఇకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది 1999లో వాజ్పేయి గారు ఒక ఉద్దేశంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని నిర్మాణించడం జరిగింది. మొదటి ఉద్దేశం ఏంటి? అప్పట్లో బ్యాంక్ అకౌంట్స్ మహిళలకు లేవు, వాళ్ళు ఏ పోపు డబ్బాలలో ఆడే డబ్బులు దాచుకుంటున్నారు. అట్లాంటిది ఒక 10 మంది జమ అయ్యి రోజుకి ₹1 దాచుకున్నా నెలకి ₹30 అయినా 10 మంది కలిస్తే ఒక 300 అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని ఇంటర్నల్ లోన్స్ వాళ్ళకి ఏదైనా కష్టకాలం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఒక 6 నెలల తర్వాత దాని బ్యాంక్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు ఒకరు హెల్ప్ చేసుకునే విధంగా ఉంటుందని అది మొదటి ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏంటి? సోషల్ ఎంపవర్మెంట్. అంటే సామాజిక సమస్యలు, వాళ్ళ ఇంటి పక్కన ఏమైనా సామాజిక సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు సమస్యనే కానీ నీళ్ళ సమస్యనే వచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడితే అది పని జరగదు. కాబట్టి గ్రూప్లో ఒక 10 మంది మహిళలు అయితే అధికారులు వింటారనే ఒక నెపంతో వాళ్ళకి సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అనే ఒక నెపంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని క్రియేట్ చేయడం జరిగింది. మూడోది ఎకనామిక్ ఎంపవర్మెంట్ మహిళలు రావాలి. అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రెస్ట్గా వేసుకొని వాళ్ళు ఇంటర్నల్ లోన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా వాళ్ళకి సోషల్ ఎంపవర్మెంట్, అది ఎకనామిక్ ఎంపవర్మెంట్ కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని క్రియేట్ చేయడం జరిగింది. నాలుగోది పొలిటికల్ ఎంపవర్మెంట్. పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎప్పుడు ఇట్లాంటి 10 మంది 10 మహిళలు అట్లాంటి గ్రూప్స్ ఫామ్ అయినప్పుడు దాంట్లోకి ఒక లీడర్ వస్తాడు. ఆ లీడరు రానున్న రోజుల్లో సర్పంచ్ గానో వార్డు మెంబర్ గానో పోటీ చేసి మహిళలను ముందుకు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఇది 2004 వరకు బాగానే నడిచింది. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పావుల వడ్డీకి రుణాలు ఇస్తాను మొదలుపెట్టి వాళ్ళ దాంట్లో డబ్బులు వేయడం స్టార్ట్ చేసిర్రు, పాపం మహిళలకు తెలియకుండా దాన్ని యూజ్ చేయడం తెలియకుండా ఆనాటి నుంచి మోసపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇప్పుడు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే కేవలం డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఓటు బ్యాంక్గా మాత్రమే మార్చుకుంటున్నారు. దయచేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కూడా గమనించాలి. ఇప్పుడు మీకు ఓన్లీ చీరలు మభ్యపెట్టి చేస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకోవడానికి మీరు పని చేయాలి కాబట్టి మీ దగ్గర నుంచి ఓట్స్ రావాలి కాబట్టి ఇదొకటి చేస్తున్నారు. ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తున్న ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీ వరకు రావట్లేదు అనే దానికి నిదర్శనం మొన్న ఆగస్టులో సరస్ మేళా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్ని పొదుపు సంఘాల మహిళలు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ప్రమోట్ చేసుకోవడానికి ఏదైతే మన శిల్పారామంలో ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారో దాంట్లో ఇండియా మొత్తంలో ఉన్న అన్ని స్టేట్స్లో ఉన్న మహిళలు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ప్రమోట్ చేసుకోవడానికి వస్తే మన దగ్గర ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ని లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నప్పటికీ మన ఆ సరస్ మేళ కేవలం 3 స్టాల్సే కనిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నా అవి మీ దాకా అందకుండా చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో పథకాలు మన కేంద్ర ప్రభుత్వము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఎన్నో పథకాలని ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ అండ్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేసి తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఒక స్కీమ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళా కిసాన్ సశక్తికర పరియోజన, మహిళల వ్యవసాయ రంగంలో వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చి వాళ్ళ దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా అదొక గొప్ప స్కీమ్ని మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మహిళా సమృద్ధి యోజన, వెనుకబడిన మహిళలకి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి
వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చి వాళ్ళు మైక్రో క్రెడిట్స్ వాళ్ళు అందించే విధంగా చేస్తుంది. అట్లనే నాబార్డ్ SHG బ్యాంక్ లింకేజ్ బ్యాంక్స్కి కనెక్ట్ చేసి మీకు క్రెడిట్స్ ఇవ్వడంలో ఇవన్నీ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అవేవి మీకు అందజేయకుండా కేవలం ఒక ఓటు బ్యాంక్గానే మిమ్మల్ని చూస్తుంది. దయచేసి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఏంటంటే, మహిళలకి చీరలు ఇస్తున్నారు, మీరు మంచిగా చీరలు తీసుకోండి, కట్టుకోండి. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో అవే చీరలు కట్టుకొని మీకు అగెన్స్ట్గా ఓటు చూపించి ఏదైతే అభయహస్తం మీరు చూపిస్తున్నారో దాన్ని మీ వైపు భస్మాసుర హస్తంగా మహిళలు మార్చబోతున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కూడా గ్రామ తిరిగి మీరు ఏదైతే మహిళలను చేస్తున్నారో వాళ్ళకు కనువిప్పి వాళ్ళు తెలుసుకునే విధంగా మార్చ్ కార్యాచరణ కూడా ఉండబోతుందని, మీ హస్తం మీకే భస్మాసుర హస్తంగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. I didn't say he's empowering women by giving the saris. How is he empowering women? That is what he said. It is not my word. That is what I'm asking. How is he empowering women? That's what I said. How is he empowering is what you said. But he said I'm empowering women by giving petrol pumps and other RTC buses for day running, and we are providing free bus services. Is really free buses applicable for the women? Or is it really working? You have to give an answer, because ఏదైతే ఫ్రీ బస్ అని ఇచ్చారో దాన్ని తగ్గించి అందరికీ ఇబ్బందికరంగా మార్చింది ఫ్రీ బస్. అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు యువత కూడా వాళ్ళ టైం స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే యువత ఒకటి ఏమంటారు తోపుడు బండి మీద స్కూటీ పెట్టి వాళ్ళు కూడా నినాదాలు వేయడం జరిగింది. మీ వల్ల మాకు ఇంట్లో మీ ఫ్రీ బస్ ఉంది కదా మీరు వాడుకోండి, ఫ్రీ బస్ ఉంది కదా మీరు వెళ్ళండి అని చెప్తారు. అంటే స్కూటీలు మా పేరెంట్స్ కొనిస్తే కూడా ఆగిపోయింది. ఆ ఫ్రీ బస్ ద్వారా మేము స్కూల్కి లేట్ అవుతుంది, ఆఫీసులకు లేట్ అవుతుందని ఖచ్చితంగా అందరూ చెప్తారు. సో ఇన్ నో వే హీఈస్ ఎంపవరింగ్ ఉమెన్ బై గివింగ్ అ ఫ్రీ బస్. Is it really it's going on? Is the implementation going in a proper way? You have to give me an answer. Are they implementing in a proper way? You have to give me an answer on this.